ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మద్యం అక్రమ రవాణా కేసులోనూ హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి నాంపల్లి కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెబుతారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే సుదీర్ఘంగా విచారించినటువంటి ఈడీ అధికారులు 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే ఈడీ నాంపల్లి ఈడీ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఇద్దరికి కూడా ఇటు వాసుదేవరెడ్డి కావచ్చు, మరోవైపు రాజ్ కేసిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఈడీ కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు చెంచల్గూడ జైలుకు ఈడీ అధికారులు అయితే మాత్రం తరలిస్తున్నారు. ఇందులో మరింత లోతైనటువంటి దర్యాప్తుకు ఈడీ అధికారులు కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో ముఖ్యంగా ఇది ఒక 2వ ఎఫ్ఐఆర్ గా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా దాదాపు 195 కోట్ల వరకు కూడా అవినీతి జరిగిందనేటువంటి అభియోగాల ఆరోపణలతో ఈ రోజు 15 ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత 2 నిందితుల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్. హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ సోదాలు. హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తింపు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్, హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్ లో ఏకకాలంలో 10 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమానితుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వాసుదేవరెడ్డి తన అధికార హోదాను ఉపయోగించి అధిక ధరలకు ముందస్తుగా నిర్ణయించిన సంస్థలకు మద్యం రవాణా టెండర్లు కట్టబెట్టారని ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి చెందిన 441.63 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. బెవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ రికార్డులను ఈడీ పరిశీలించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ పై ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చినట్లు ఈడీ గుర్తించింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేసింది. కీలక పత్రాల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఇప్పుడు ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మద్యం రవాణాకు సంబంధించి జరిగిన అక్రమాలపై ఈడీ దృష్టి సారించింది. ఇందులో మనీ లాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు నిర్ధారణకొచ్చింది. ఈ క్రమంలోనే సోదాలు జరిపి రాజ్ కసిరెడ్డితో పాటు వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిందితుల్ని ఇప్పటికే ఈడీ విచారించింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతోనే ఇప్పుడు ఈడీ సోదాలు చేసింది. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయం, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువులు, ఇతర 4 నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. మద్యం కుంభకోణం, మద్యం రవాణాలు అక్రమాలు 2 వేర్వేరు అంశాలైనప్పటికీ రెండింటికి మధ్య సంబంధం ఉండడంతో రాజ్ కసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు ఇప్పటికే 4 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. మద్యం రవాణాలో జరిగిన అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు 200 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని సిట్ గుర్తించింది. ఈలోపు ఈడీ మద్యం కుంభకోణంతో పాటు రవాణాలోనూ మనీ లాండరింగ్, హవాలా రూపంలో నిధులు చేతులు మారాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. రేపో మాపో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.